రైట్ యువగళం బహిరంగ సభలో నారా లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందంటూ ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో రెడ్ బుక్ ఉండకూడదు, బ్లూ బుక్ ఉండాలన్నారు. ఇక అసలు లోకేష్ పాదయాత్రకు ఎవరూ ఆటంకాలు పెట్టలేదని చెప్పారు. వారే ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నారంటూ బొత్స ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు, లేకపోతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశాడు లేదు. వాళ్ళ అబ్బాయి వచ్చి అనుకుని ఏదో అవి ఇవి చెప్పిన ఆ కుర్రాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ రెడ్ బుక్ అంటున్నాడు. రాజకీయాల్లో రెడ్ బుక్ ఉండకూడదు, బ్లూ బుక్ ఉండాలి. బ్లూ బుక్ అయితే ఎవరైతే చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఏదో ఉంటుందో అది నడవాలి. రెడ్ బుక్ రా ఓప్లెస్ మాటలను ఓప్లెస్ ఇది అవగాహన ఉందా? ఎవడైనా ఆ మాటలు మాట్లాడతారా? ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాచారం అనుకుంటున్నారా? మేము అడుగుతున్నాం. వాళ్ళు అడిగిన దాన్ని మేము ఏది చట్ట ప్రకారం చేయలేదు చెప్పానండి. చట్ట ప్రకారం చేయకపోతే అప్పుడు నిబంధనలు మేము ఉల్లంఘిస్తే తప్పు. ఏదో నేను చూశాను, మేము వచ్చి పాదయాత్ర చేస్తే మేము పాదయాత్ర చేయడానికి అని అడుగున్నాం. ఎక్కడ అడుగుతున్నాం? మీరే కదా మీ దగ్గరలో మీ టీవీ ఇక్కడ టీవీ ఫేమ్ ఉంది కదా, ఇక్కడ ఏబిఎన్ ఉంది కదా, ఈనాడు ఉంది కదా, ఈ టీవీ ఎక్కడ అడుగున్నాం చెప్పండి? ఎక్కడ ఆ కుర్రాడు తిరుగుతుంటుంటే ఆ పిల్లడు తిరుగుతుంటే ఎక్కడ అడుగున్నాం? వాళ్ళంతా వాళ్ళు ఊహించేసుకొని ముట్టడి ఎంత ఉన్నాడో లేదు కానీ కోతగనం అనేట్టుగా పెట్ట కొంచెం కోతగనం అనేటట్లు ఏదో ఊహించేసుకొని ఏదో మాట్లాడేస్తే అవన్నీ అవుతాయా? కాదు కదా. 14 సంవత్సరాలు